సో మొత్తం అయితే వైజాగ్ మహాసభలు మీ మీద మా మీద గౌరవాన్ని పెంచినాయి. అంతకుముందంటే ఓకే నరేష్ అన్న సామాజిక ఉద్యమాలు ఇలా మా కార్యక్రమం చేస్తారు. అంత దూరము అంత మంది రావడం, రోజు అందరు పడుకున్నాకనే పడుకోవడం, మళ్ళీ అందరికంటే జై బీ మిత్రులారా, ఈరోజు మహేష్ అన్న నిర్మల టీచర్లు ఇద్దరు మరి వీళ్ళ గృహాన్ని సందర్శించడం జరిగింది. ఎంతోమంది మహనీయుల ఫోటోలు, అలాగే అనేక విలువైన పుస్తకాలు, సమాజం పట్ల ప్రేమ, తిరిగి సమాజానికి ఇవ్వాలనే పే బ్యాక్ టు ద సొసైటీ అనే కమిట్మెంట్ ఉన్న కుటుంబం. గతంలో విశాఖపట్నంలో జరిగిన మహాసభలకి కుటుంబంతో వచ్చిన వీరికి ఆ రోజు మాట ఇచ్చాము, మేము స్వయంగా మీ ఇంటికి వచ్చి ఫోటో దిగుతామని. మరి స్వయంగా అన్న అంబేద్కరిస్టు, బుద్ధిస్టు, మూఢనమ్మకాలు నిర్మూలన కోరుకునే ఒక అభ్యుదయవాది ఆ అన్నయ్య ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ నిర్మలక్క అండ్ మహేష్ అన్న. వీళ్ళ పిల్లలు మా పిల్లలు హ్యాపీ. మీరు కూడా వీలైనంత మట్టుకు ఒక కుటుంబం మరో కుటుంబాన్ని కలుస్తూ వాళ్ళ విజయాలు, వాళ్ళ సక్సెస్లు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ అడిగి తెలుసుకుంటూ మనము ఒక విజ్ఞాన సమాజాన్ని ఏర్పరచాలి. మరి నిర్మలక్క మరియు మహేష్లని కలిసిన సందర్భంగా మన సుజాత టీచర్ ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. జై ఇన్సాన్ అందరికీ. ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మేము మాలాంటి ఆలోచనలో ఉన్న నిర్మల అండ్ మహేష్ ఇద్దరు టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా వీళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక స్పందనను కలిగి ఉండడం, మంచి అవగాహనతో అందరినీ అవేర్నెస్ పరిచే విధంగా వాళ్ళు పిల్లలని మంచి దశ నిర్దేశం చేసే విధంగా వాళ్ళు ఉండడం, అందరికీ ఆదర్శవంతంగా ఇల్లు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి గృహాన్ని సందర్శించి మన అందరి ముందుకి తీసుకువచ్చి మీరు కూడా ఇంత గౌరవంగా జీవించాలని చూపించడం వల్ల మేము చాలా స్ఫూర్తిదాయకంగా వీళ్ళని ప్రజలకి, సమాజానికి చూపించాలనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై సార్. చాలా చెప్పరానంత సంతోషంగా ఉంది నాకు. గత కొద్ది సంవత్సరాల వరకు కూడా మన బహుజన భావజాలం బాబాసాహెబ్ పూలే గారి యొక్క ఐడియాలజీ అనేది తెలియకుండేది. ఈ మధ్యనే అంతా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది కావచ్చు నేను తెలుసుకోవడంలో భాగంగా మీ ఉపన్యాసాలు లేదా మీ వ్యాసాలు అనేకం చదువుతూ ఎంతో స్ఫూర్తిని పొందాను. సో మీరు చేస్తున్నటువంటి ఆ ఉద్యమాలు లేదా ఈ మహనీయుల భావజాల వ్యాప్తి అనేది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మీ బాటలో మేము కూడా నేను లేట్గా వచ్చిన ఈ భావజాలంలో ప్రయాణం చేస్తూ నా వంతుగా నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ మన మహనీయులని గౌరవించుకుంటూ వారి మార్గంలో నడిచే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాను. నాకు ఈ జ్ఞానాన్ని అందించినందుకు మీకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అనుకోని అతిథులుగా వచ్చి మమ్మల్ని ఆనందింపజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెల్లె నిర్మలక్క, నువ్వు చెప్పు మన వైజాగ్ విశేషాలు. ఫస్ట్ టైం వైజాగ్ రావడం, సెకండ్ టైం. ఎలా అనిపించినాయి మన సభలు? చాలా అసలు మా పిల్లలు కూడా కూర్చొని వినేంత ఉంది. వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీరు ఇప్పుడు అక్కడ ఏం చెప్తారో అవన్నీ నోట్ చేసుకోవాలి, ఎవరు ఎక్కువ పాయింట్స్ నోట్ చేసుకుంటే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కొనిస్తా అని చెప్పాను నేను. వాళ్ళిద్దరు మా కూతురు పోటీ పడి వాళ్ళు పాయింట్స్ నోట్ చేసిరు ఒక బుక్లో. తర్వాత మీరు క్విజ్ ఏదో పోటీ పెట్టి దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా కదా, మా కూతురికి సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా. చాలా సంతోషం అనిపించింది అంతమందిని అక్కడ కూర్చోబెట్టి. మా నాన్న పాట కూడా వాడింది అక్కడ. నీ గురించి చెప్పన్నా, మా కొడుకు కూడా కూర్చొని చాలా విన్నాడు. ఒక స్టేజ్ మీదకి పోయి ఒక డైలాగ్ చెప్పిండు, మీకు గుర్తుందో లేదు. ఒక గుడి కడితే 1000 మంది భిక్షావులు తయారవుతారు, ఒక బడి కడితే ఒక 1000 మంది మేధావులను తయారు చేయొచ్చు అని బాబాసాహెబ్ చెప్పిండని చెప్పిండు. ఆ రోజు మేము వెళ్ళినాము, అట్లా చెప్పినా అని చెప్పిండు ఆయన శ్రీనివాస సార్ వచ్చినప్పుడు. సో మిత్రులారా, మనము ఎక్కడికక్కడ ఉంటే ఒంటరిగానే అనిపిస్తాము. మనలాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ మనం కాలు కదిపితే మనలాంటి వాళ్ళందరి దగ్గరికి మనం ప్రయాణిస్తూ ఉన్న కొద్దీ మన బలగం ఏంటో తెలుస్తుంది. మరి సిద్దిపేటలో ఇది మనందరి ఆశ్రయం,
మనందరికీ ఒక నిలయం ఇది. మన చైతన్యానికి ఒక దివిటిలాగా వీళ్ళ కుటుంబం ఉంటుందని కోరుతూ, ఇద్దరు కూతుళ్ళు 9th క్లాసు 10th క్లాస్ ఒకరు అయిపోయారు, ఒకరు 7th క్లాస్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా మన భవిష్యత్ ఆస్తి. ఇంకా మా బిడ్డ కూడా 9th క్లాస్ అయిపోయింది, వీళ్ళు కూడా 7th అయిపోయాడు. వీళ్ళు ఒకరికొకరు పరిచయం అవుతే ఇది నిజమైన మానవ సంబంధం, కుల మతాలకు అతీతమైన స్నేహం అవుద్దని కోరుతూ, మరి అంబేద్కర్ జయంతి తర్వాత ఇది 4వ జ్ఞాన గృహ సందర్శన. థ్యాంక్ యూ. మరో కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తూ మేము ముందుకు వస్తాం. జై భీమ్. జై భీమ్. చిందా కొంచెం పైకి తీస్తే ఫొటోస్ ఇటు బుక్స్ పడాలని. సూపర్. మంచి కళ. ఇలాంటిది ఉన్నది నా రూమ్ ఎవడైనా పర్వాలేదు ఇంతకు ముందు ఏమంటే